హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో విచ్ ఐపీ ఈజ్ బెటర్ అని చెప్పేసి మనమైతే చేయడం జరిగింది. మీషో అండ్ విద్యా వైర్స్ లిమిటెడ్ ఈ 3 ఐపీఓ గురించి ఏది ఐపీఓ బెటర్ అని చెప్పేసి మనమైతే ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఇప్పుడైతే అయితే ఐపీఓ మీషో ఐపీఓని అయితే అప్లై చేశాను. అది అలాట్మెంట్ అవుతుందా లేదా అసలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే నేనైతే మీషో ఐపీఓ అయితే అప్లై చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే మీషో ఐపీఓ అలాట్మెంట్ అయితే కాలేదు. ఇక్కడైతే ఓపెన్ చేసినట్లయితే మీషో అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు 50%, 53.51 అంటే 53% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీషో ఐపీఓ అలాట్మెంట్ అయితే కాలేదు. ఓకే, నా అమౌంట్ అయితే రిటర్న్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీజన్స్ అసలు నాకు ఎందుకు ఐపీఓ అలాట్మెంట్ కాలేదు అనే రీజన్స్ అయితే ఇక్కడ అలాట్మెంట్ కాకపోయిన ముఖ్యమైన కారణాలు సింపుల్గా క్లియర్గా చెప్తాను అని చెప్పేసి మనకింది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ అతి ఎక్కువ మంది అప్లై చేయడం. ఎక్కువ మంది అప్లై చేస్తే మాత్రం లాటరీ ఉంటుంది. లాటరీలో మనకైతే సెలెక్ట్ అయితే మాత్రమే మనకైతే ఐపీఓ అప్లై అవుతుంది. ఇక్కడ 10x 20x లేదా అంతకంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ అయితే అలాట్మెంట్ రావడం ప్యూర్లీ లక్ మీద డిపెండ్ ఉంది. ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉందనుకో మన లక్ ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం మనకైతే అలాట్మెంట్ అయితే అవుతుంది. తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటే లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ కూడా చాలా వరకు అయితే ఉంటుంది. ఓకే, అందు గురించి చెప్పేసి మనం కనీసం 5 to 10 సింగిల్ లాట్ మాత్రమే అప్లై చేయడం. ఒక్క సింగిల్ లాట్ అప్లై చేస్తే మాత్రం ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ప్రాబిలిటీ తక్కువగా మల్టిపుల్ డిమాండ్ ఉన్న వాళ్ళకి మాత్రం లాట్స్ అంటే ఛాన్సెస్ ఎక్కువ. టెక్నికల్ రిజెక్షన్స్, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా ఐపీఓ రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ఆధార్ మిస్ మ్యాచ్, ఆ రెండు మిస్ మ్యాచ్ కాకపోతే, లేకపోతే యూపీఐ మ్యాండేట్ నాట్ అప్రూవ్డ్, యూపీఐ అప్రూవ్ తీసుకోకపోతే, యాక్సెప్ట్ చేయకపోవడం, మ్యాండేట్ ఆఫ్ టైం లిమిట్ ఆఫ్ యాక్సెప్ట్. మనం దానికి అంటే మనకు గూగుల్ జీపే కానీ లేకపోతే ఫోన్పే కానీ మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే అమౌంట్ ఆడైతే అది చాలా మంది అప్లై చేసిన అనుకుంటారు. ఇవన్నీ ఏం చూసుకోకుండా మాత్రం చూస్తే అది మనం మనీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మనకు అలాట్మెంట్ అనేది రాదు. జీరో బ్యాలెన్స్ లేదా బ్యాంక్ ఇష్యూస్, మనం జీరో బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఏం అలాట్మెంట్ అయితే కాదు. కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేయకపోవడం, అది కూడా చాలా వరకు అయితే ఇంపార్టెంట్. తర్వాత సేమ్ ప్లాన్తో మల్టిపుల్ అప్లికేషన్, సేమ్ ప్లాన్ తోటి చాలా అప్లికేషన్లు మాత్రం చేయొద్దు. అలా చేస్తే మాత్రం రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బ్యాంక్ అండ్ బ్రోకర్ సైడ్ ఇష్యూస్, కొన్నిసార్లు బ్యాంక్ నుంచి లేకపోతే జీపే ఫోన్పే పేటిఎంలలో ఏదన్నా అవ్వకపోవచ్చు. దగ్గర రోజులు లేదంటే బ్రోకర్ల వల్ల కూడా, బ్రోకర్ అంటే మనం చేసిన జిరోదాలో కానీ లేకపోతే ఇంకేదైనా మీకున్న డిమోట్ హెచ్ఎన్ఐ లేదా ఇన్స్టిట్యూషన్ డిమోట్ ఎక్కువగా ఉండటం. హెచ్ఎన్ఐల వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేశారనుకో వాళ్ళకే రావడానికి మాత్రం ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీషో అయిపో అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ లాటరీని బట్టి అలాట్మెంట్ రావడం లక్, కరెక్ట్ అప్లికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కొడితే ఈ రకంగా ఉంటుంది. అందు గురించి ఏంటంటే మల్టిపుల్ డిమోట్ అకౌంట్ ద్వారా అప్లై చేయండి. మనం ఏంటిదంటే మనకు ఎందుకంటే ఇక్కడ మన వైఫ్ కానీ బ్రదర్ కానీ లేదా మదర్ ఫాదర్ వాళ్ళతోటి డిమోట్ అకౌంట్ ఉంటే వాళ్ళతోటి మాత్రం మనం అప్లై చేస్తే మాత్రం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో లేకపోతే ఎవరికో ఉంటే మాత్రం మీరు మోసకైతే పోకండి. మీకు తెలిసిన వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రమే, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో డిమోట్ అకౌంట్లో పెట్టి మాత్రమే ఐపీఓ అప్లై చేయండి. ఎవరు అన్నోన్ లేకపోతే కొంతమంది అమౌంట్ మనకి వేసిన తర్వాత వాళ్ళు మనకు ఎలాంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అలాంటి మోసపూరిత వాళ్ళు ఉంటారు. వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే నమ్ముకొని మాత్రం అప్లై అయితే చేయండి. ఎప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ రీజన్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ మ్యాండేట్ వెంటనే యాక్సెప్ట్ చేయండి. అంటే యూపీఐ డిలే అవ్వకూడదు. ఎప్పుడైతే మన యూపీఐ నుంచి మనకు వస్తుంది ఓటీపీని మాత్రం వెంటనే యాక్సెప్ట్ చేయాలి. అలా నువ్వు లేట్ చేసినట్టే అప్పుడు రిజెక్ట్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్. నెట్ బ్యాంకింగ్ ఇష్యూస్ అంటే చేయకపోవడం బెటర్. తర్వాత ఒక పాన్ కార్డ్ తోటి ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి అంతేలే. కానీ మీకు అంతకంటే ఉన్నాయి అని చెప్పేసి మీకు ఎక్కువ డిమోట్ అకౌంట్లో ఉన్నాయనేది వాళ్ళు వేస్తే అప్పుడు రిజెక్ట్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లాస్ట్ మినిట్లో అప్లై చేయాలి. లాస్ట్ మీరు
మ్యాండేట్ యాక్టివేట్ కాకపోతే ఫెయిల్ అవుతుంది అప్లికేషన్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ఎఫ్ ఉంచుకోండి. గుడ్ బ్రోకర్స్ ఉపయోగించండి కూడా. గుడ్ బ్రోకర్స్ అంటే మీరు ఉన్న గ్రో జీరోతో అబ్స్ట్రాక్ట్ అనేది గుడ్ బ్రోకర్స్ అంటుంది. ఇంకా బోనస్ టిప్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఈ రకంగా మాత్రం మీరైతే మీషో ఐపీఓ అప్లై చేస్తారా లేదని కామెంట్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు ఎగ్జిట్ అంటే ఇప్పటికి ఎగ్జిట్ అవుతున్నారా, ఎంతసేపు అంటే ఎన్ని సంవత్సరాలు ఈ హోల్డ్ చేద్దాం అనుకుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.